వెల్కమ్ టు దేవ్స్ హోమ్ క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత వచ్చి ఎందుకంటే ఈ 2 విషయాలు చెప్పాలి వీడియోలో మీకు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ జనవరిలో నేను పంపించలేదు కదండి, గిఫ్ట్ పంపించాలి కదా ఇద్దరికి. సరే ఏంటంటే పాతని కొత్తని ఏం లేకుండా ఎవరు ఎక్కువ కామెంట్స్ పెడితే వాళ్ళకి పంపిద్దాం అనుకుంటున్నానండి. చూసి నేను మంత్ ఎండింగ్ లోపల పంపిస్తాను. అయితే దానికి రూల్స్ ఏంటంటే తప్పనిసరిగా వీడియో చూసే ఉండాలి. చెప్పాను కదా లాస్ట్ టైము, లావణ్య గారు ఎప్పటికీ చూసుకోలేదు. ఆమె అయ్యో మనం మిస్ అయ్యామే అని కూడా ఆమెకు తెలియదు అనమాట. సో ఏంటంటే నేనైతే తమ్నైల్ మీద గిఫ్ట్ అని ఏమి అనౌన్స్ చేయనండి. వీడియోలు చూడాలి, చూసిన వాళ్ళకి మాత్రమే నేను గిఫ్ట్ పంపిస్తాను. కాబట్టి ఫాలో అవుతున్న వాళ్ళకే, ఫాలో అయ్యి చూస్తే కనుక మెసేజ్ వీడియోలో చూస్తే ఇప్పుడు నెక్స్ట్ 2 డేస్లో నేను చెప్తాను. వాళ్ళు కనుక నాకు వాట్సాప్ మెసేజ్ చేసి చూసాము అని చెప్పి ఏదైతే మేము చూసారో అది నాకు పెట్టండి, స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళకి మాత్రమే పంపిస్తాను. నేను ఎవరి పేర్లు చెప్పానో వాళ్ళకి మాత్రమే. అంటే అదొకటి. నెక్స్ట్ వచ్చి మనం రెండో ఛానల్ అండి, పిల్లల కథలు. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నపిల్లల కథలు చెప్పాలని కోరిక. చిన్నప్పుడు మనవరాళ్ళకి కథలు చెప్పేదాన్ని. వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయి ఇప్పుడు కథలు వినటం మానేసి చెప్పే స్థాయికి వచ్చేసారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మీ చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, పిల్లలకి మీరు వినటం కానీ పిల్లలకి వినేటట్టు చేయటం కానీ చేయండి. దేవి అమ్మమ్మ కథలు పేరుతో ఛానల్ అండి. ఈరోజే నేను దాంట్లో కూడా ఆ ఛానల్లో స్టార్ట్ చేసింది. అసలు నిన్నే అప్లోడ్ చేస్తాను. ఒకరోజు అది, ఒకరోజు ఇది, 2 ఛానల్స్లో పెడుతూ ఉంటాను. ఇంతకు ముందులాగానే ఇప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి, చూడండి. ఈ వీడియోలు నేను ఐటమ్స్ ఏం చూపించట్లేదండి. రేపటి నుంచి నెక్స్ట్ పెట్టే వాటిల్లో తప్పకుండా పెడతాను. చూడండి, నన్ను ముందులాగానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.